ఇప్పుడు మీరు ఆ రోజు జూన్ 5 విజయవాడలో ఆ పత్రికా ప్రకటనలో రిలీజ్ చేసిన ఈ 5 పేజీల ప్రెస్ నోటు మీకు సంబంధించిన మొత్తం మీరు ఖమ్మంపాటి పాపారావు గారు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, టి లక్ష్మీనారాయణ గారు ఈ ఆలోచన పరుల వేదిక అని చెప్పేసి ఒక 5 పేజీలు, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఈ 5 పేజీల వ్యవహారంలో కూడా నేను ఇంపార్టెంట్ వాటిని మార్క్ చేశాను. మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ తర్వాత వచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 80 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో కలిపి 811 కృష్ణా నికర జలాలు కేటాయించాయి. రాష్ట్రం విడిపోకముందు ఇందులో 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు, 299 టీఎంసీలు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు వినియోగంలో ఉండేవి. విభజన తర్వాత ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉన్న జాబితా మొదటి ఎపెక్స్ కౌన్సిల్లో కేంద్ర జలశక్తి మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. నాటి ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు శ్రీ కేసీఆర్ మినిట్స్పై సంతకాలు చేశారు. కానీ తర్వాత కాలంలో దాన్ని తాత్కాలిక ఒప్పందం అని కేసీఆర్ వక్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీన్ని క్లుప్తంగా వివరిస్తారా సార్? బచావత్ ట్రిబ్యునల్ కానీ, తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ కృష్ణానది మీద వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కట్టినటువంటి ప్రాజెక్టులు, కట్టదలిచిన ప్రాజెక్టులు, అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ తీసుకుని ఏ ప్రాజెక్టుకి ఆ ప్రాజెక్టు నీళ్లు ఎలకేషన్ చేశారు. నికర జలాల్లోంచి నీళ్లు ఎలకేషన్ చేశారు. కొన్ని ప్రాజెక్టులకి నికర జలాల్లోంచి ఎలకేషన్ జరగలేదు. పునర్విభజన చట్టంలో ఆ ప్రాజెక్టులకి చట్టబద్ధత కల్పించారు. హంద్రీనివా, గాలేరు నగరి ఆ కోవలోకి వస్తాయి. కాబట్టి ఈ రోజున మనం రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ, కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ ఏదో ఒక రూపంలో మనకు అనుమతులు ఉన్నాయి, వాటికి నీళ్ల లభ్యత ఉంది. మనం చేయాల్సిందల్లా కృష్ణానదిలో వచ్చేటువంటి వరద జలాలని సమయానికి శ్రీశైలం నుంచి దారి మళ్లించి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుకుని పెట్టుకోవాలి. అది ఆఫ్ సీజన్లో ఆ చెరువుల నుంచి, రిజర్వాయర్ల నుంచి మనం ఆ నీళ్లను వాడుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న లిఫ్ట్లు అవసరమైతే చెరువులోంచో లేకపోతే రిజర్వాయర్లోంచో అది కూడా పెట్టుకుని వాడుకునే అవకాశం ఉంది. గత 10 సంవత్సరాల్లో మనకి మైండ్లో పడిపోయిందండి ఏంటంటే కృష్ణానదిలో నీళ్లు రావు అని. అది యాక్చువల్గా వాస్తవం కాదు. డేటా చూస్తే గత 10 సంవత్సరాల్లో యావరేజ్న ప్రతి సంవత్సరం 500 టీఎంసీ కృష్ణా నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. 500 టీఎంసీ. అదే నీళ్లను కనుక మనం ఎంతో కొంతమేర ఒక 100 టీఎంసీయో 150 టీఎంసీయో పెద్ద పెద్ద జలాశయాలు, చెరువులు వాటన్నిటికీ కనెక్టివిటీ ఇచ్చుకుని నింపి పెట్టుకోగలిగితే రాయలసీమకి మనకి జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే శ్రీశైలం బాగా ఎత్తు మీద ఉంది. అక్కడి నుంచి రాయలసీమకి గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్తాయి. హంద్రీనివా ప్రాజెక్ట్ ప్రాంతాలు తప్పించి చాలా వరకు రాయలసీమకి మనకి శ్రీశైలం నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా వెళ్ళిపోతాయి. సో అక్కడ ఎన్ని నీళ్లు నిలబెట్టుకోగలిగితే అంత వరద జలాల్ని మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. బనకచర్ల నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే నీళ్లు 111 టీఎంసీలుగా మనకు అనుమతులు ఉన్నాయి. కానీ మనం కొన్ని సంవత్సరాలు 150 టీఎంసీల వరకు వాడుకున్న రోజులు ఉన్నాయి. దాన్నే 200 టీఎంసీలు కూడా వాడుకునే అవకాశం ఉంది. మనం గనక లాస్ట్ మైల్ కనెక్టివిటీ, రిజర్వాయర్ల నిర్మాణం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గోరకల్లు రిజర్వాయరు నాసిరకంగా కట్టడం వల్ల దానికి ఫుల్ కెపాసిటీకి నింపలేకపోతున్నాం. అట్లాంటివన్నీ బాగు చేసుకోవాలి. ఇంకా ఏదైనా రిజర్వాయర్లు కట్టుకోగలిగితే కట్టాలి. ఈ పనులన్నీ చేసుకున్న నాడు రాయలసీమకి నీటిపారుదల ద్వారా నీరు ఇవ్వగలిగినటువంటి భూమి మొత్తానికి మనం నీటిపారుదల చేయగలిగిన వాళ్ళం అవుతాము అనేది మా ముఖ్యమైనటువంటి పాయింట్. ఏబీ గారు, ఇక్కడ 2014-19 మధ్యన ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం
ఆనాటి చంద్రబాబు గారి ప్రభుత్వం 2014-19 మధ్య ఒక ఆలోచన చేశారు. అమరావతిలో ఏదైతే అమరావతి 29 గ్రామాలకి శివారు గ్రామమైనటువంటి ఒక కొండ సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతంలో బ్యారేజ్ కట్టి, వైకుంఠపురం అనే గ్రామం దగ్గర బ్యారేజ్ కట్టి ఈ కృష్ణా నీటిని అటు తరలించే ఒక ఆలోచన చేశారు. అది దీనిలో భాగమైన వాస్తవానికి ఇందులో భాగం కాదండి. ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ పోలవరం బనకచెర్ల అనే ప్రతిపాదన ఏదైతే ఉందో, మెగా కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతిపాదన, ఆ ప్రతిపాదనలో వైకుంఠపురం లేదు. నేను అనేది 2014-19 విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వం వైకుంఠపురం ఆలోచన చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచన బనకచెర్ల ముందుకు తీసుకొచ్చారంటారు మీరు. కరెక్ట్, జరిగింది అది వాస్తవం. సో ఇప్పుడు ప్రభుత్వం ఆ వైకుంఠపురం ఎత్తేసి జగను, మేఘా కృష్ణారెడ్డి, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉందంటారు మీరు. అది ఎగ్జాక్ట్లీ దానికే మేము అభ్యంతరం తెలియజేశాం. ఏంటంటే మెగా కృష్ణారెడ్డి గారు ప్రతిపాదించిన ప్రతిపాదనకి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగారు, ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగితే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా వల్ల కాదులే 3 నెలల్లో ఇవ్వడం అని చెప్పి వ్యాప్కోస్కి ఇచ్చారు. హైదరాబాద్లో ఉండే వ్యాప్కోస్ అనే సంస్థకి. వాళ్ళ దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జలవనరులు, ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఎత్తులో ఉంది, కాలువలు ఎటు వెళ్ళొచ్చు, ఈ డేటా అంతా, మైక్రో డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండటంతో వాళ్ళు 3 నెలల్లో ఒక డ్రాఫ్ట్, ఒక చిత్తు ప్రతిపాదన ఒకటి తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన దానికి తల ఊపి ఎస్ ముందుకెళ్దాం, కడదాం అని చెప్పి ఆ రోజున ఒప్పుకున్నారు. ఒప్పుకున్న నాడే దాని మీద చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు లేచినాయి. ఇదే లక్ష్మీనారాయణ గారు ఆ రోజున కూడా ఈ ప్రాజెక్టుని, పోలవరం బనకచెర్ల అనే ప్రాజెక్టుని టీవీ డిబేట్లలో చాలా గట్టిగా ఖండించారు. అవన్నీ రికార్డు మీద ఉన్నాయి, ఎవరు చెరిపేస్తే చెరిగిపోయేవి కావు. కాబట్టి ఈ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెగా కృష్ణారెడ్డి గారి సౌజన్యంతో వచ్చిన ప్రతిపాదన అనే దానికి ఏం రుజువులు అక్కర్లా, ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ రికార్డ్. ఆ రోజు ప్రెస్ నోట్ మీరు రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి. ఒక్కసారి విజువల్ ప్రేక్షకుల కోసం మరొకసారి చదివి వినిపిస్తాను. 2019 ఎన్నికల తర్వాత కేసీఆర్, జగన్లు బాయి అనుకుంటూ ఉన్నప్పుడు కేసీఆర్ ఒక ప్రతిపాదన చేశారు. అదేమంటే ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను ఎత్తి తెలంగాణ గుండా పారించి నాగార్జున సాగర్లో కలపాలని, సాగర్ నుంచి రివర్సిబుల్ టర్బైన్ ద్వారా శ్రీశైలంలోకి ఎత్తిపోయాలని, అలా పోసి రాయలసీమకు వాడుకోవాలని, ఖర్చు చెరిసగం భరించాలని, అప్పుడు కృష్ణా నీళ్లు తెలంగాణకు ఇచ్చేయాలనేది ఆ ప్రతిపాదన. దాన్ని ఆనాడే వ్యతిరేకించాం, అది అమల్లోకి రాలేదు. కానీ అటువంటి ప్రమాదం ఇంకొక రూపంలో ముంచుకొచ్చింది. 2022-23 ప్రాంతంలో మేఘా కృష్ణారెడ్డి సలహాతో పోలవరం నీటిని బనకచెర్లకు తరలించడానికి వెంటనే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను ఆదేశించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల కాక హైదరాబాద్లో ఉన్న వ్యాప్కోస్కి అప్పచెప్పారు. వ్యాప్కోస్ తన దగ్గర ఉన్న విస్తృతమైన డేటాతో 3 నెలల్లో ఒక చిత్తు డ్రాఫ్ట్ రిపోర్ట్ తయారు చేసింది. అదే ఇప్పుడు మనం చూస్తుంది. ఎన్నికల హడావుళ్ళు ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి తలకెత్తుకోలేదు. తిరిగి గెలిస్తే చూద్దాములే అనుకుని ఉంటారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత 5-6 నెలలకి మేఘా కృష్ణారెడ్డి గారి బృందం మళ్ళీ ఒకసారి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇంకో సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చినట్లు వినికిడి. వారి ప్రతిపాదన ప్రకారం తమ కంపెనీ 10 నుంచి 15 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని, అంటే మేఘా కేంద్రం నుంచి లోన్ ఇప్పించడానికి, అనుమతులు ఇప్పించేందుకు తాము సహాయం చేస్తామని, కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయమన్నారని, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది అని మీరు ఈ ప్రెస్ నోట్లో రిలీజ్ చేశారు. అంతేనా సార్? అవునండి. అంటే దీని వెనకమాల వాస్తవానికి నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనని మేఘా కృష్ణారెడ్డి ద్వారా జగన్ ఎగ్జిక్యూట్ చేయటం, దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ విభజిత ఆంధ్రప్రదేశ్ వైకుంఠపురం ఆలోచన పక్కన పడేసి ఆ రూపంలో బనకచెర్ల ముందుకొచ్చింది అనేది మీ ప్రధాన అభ్యంతరం, ఆరోపణ. అంతేనా సార్? ఇందులో అభ్యంతరం అదేదో మెగా కృష్ణారెడ్డి గారు కాంట్రాక్టర్ అవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎవరో ఒకరు కాంట్రాక్టర్ ఉంటారు, ఎవరో ఒకరు కట్టాల్సిందే.
ఈయన కాకపోతే ఇంకొకటి కడతాడు. అది కాదు, మా ముఖ్యమైనటువంటి అభ్యంతరం ఏంటంటే ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే ముందు అసలు బనకచెర్లకి గోదావరి నీళ్లు తరలించడం వల్ల రాయలసీమకి ఏమన్నా ఉపయోగం ఉందా, రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం ఉందా అనేది గట్టిగా ఆలోచించబడుతున్నాం. మా ఉద్దేశంలో దాని వల్ల రాయలసీమకి ఏం ఉపయోగం లేదు. ఇవాళ రాయలసీమకు ఉన్నటువంటి బనకచెర్ల ద్వారా ఉన్నటువంటి 111 టీఎంసీల సామర్థ్యం రాయలసీమలో భూములు తడపడానికి సరిపోతుంది. రిజర్వాయర్లు కట్టుకుంటే నింపి పెట్టుకోవడానికి సరిపోతుంది. అది 111 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాల్లో 150 టీఎంసీల వరకు కూడా హ్యాండిల్ చేసింది. కాబట్టి దాని సామర్థ్యంలో ఏమి ఇబ్బంది లేదు. నీటి లభ్యత అంటారా, ఎప్పుడైనా కృష్ణానదిలో ఏ నీరు వచ్చినా కానీ ముందు శ్రీశైలంకే వస్తుంది. శ్రీశైలంలో నీరు దొరకని పరిస్థితిలో మీకు కింద నాగార్జున సాగర్ డెల్టా అంతా ఏమైపోతుంది? అది ఎట్లాగో ఎండిపోవాల్సిందేగా. అయినప్పుడు అది పరమ కరువు అంటాం దాన్ని. అటువంటి కరువు ఎవరైనా భరించాల్సిందే, అది ప్రకృతి సహజంగా వచ్చేది. 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఒకసారి అటువంటి కరువు ఒక సంవత్సరం వస్తుంది. దానికి ఉపశమనం కలిగించడానికి ఎంత నీరు వీలైతే అంత నీరు రిజర్వాయర్లలో నింపి పెట్టుకుంటే మనం కుండలో నీళ్లు నింపుకున్నట్టుగా అవసరం ఉన్నప్పుడు తాగడానికి పనికొస్తాయి. కాంట్రాక్టర్ మీద అభ్యంతరం కాదు మాది. కాంట్రాక్టర్ ఆయన ఉంటాడు. అసలు ఈ ఆలోచన మీదే అభ్యంతరం. ఎందువల్లనంటే మీరు గోదావరి నీళ్లు తీసుకెళ్లి బనకచెర్లలో పోస్తే, బనకచెర్ల మీద ఇప్పటికే అనుమతులు ఉన్న ప్రాజెక్టులు, కృష్ణానది మీద ఆధారపడిన ప్రాజెక్టులలోకి పోస్తే ఏమవుతుందంటే కృష్ణానది మీద మనకున్న నీటి హక్కుల్లో పై రాష్ట్రాలు వాటా అడుగుతాయి. కాదనడానికి మనకు వీలు ఉండదు. ఆ రోజున మీరు ఎలా గోదావరి నీళ్లు తెచ్చి పోసుకుంటున్నారు కదా రాయలసీమకి, కృష్ణానది నీరు మాకు ఇచ్చేసేయండి అంటారు పై రాష్ట్రాలు. అందరికీ మాకు తలాకంతా పనిచేయమంటారు. అదీగాక ఇవాళ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన కృష్ణానదుల మీద, కృష్ణా నీళ్ల మీద ఉన్న వాటాలు తేల్చడానికి మళ్ళా హీరింగ్ మొదలెట్టింది. అదొక దుర్మార్గం. యాక్చువల్గా ఒకసారి ముఖ్యమంత్రుల సమావేశంలో ఎపెక్స్ కమిటీలో 512/299 నిష్పత్తిలో పంచుకోవడానికి సంతకాలు పెట్టిన తర్వాత మళ్ళా దాన్ని తిరగతోడడం అనేది ఒక దుర్మార్గం. అది తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు ఇటువంటి నోటిఫికేషన్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఇచ్చారు, మళ్ళా తిరగతోడండి అని. దానివల్ల ఏదో తెలంగాణకి మేము గొప్పగా మేలు చేయబోతున్నాం అసెంబ్లీలో ఓట్లు వేయమని. అది నడుస్తూ ఉంది. ఈ ఆర్గ్యుమెంట్స్ నడిచే క్రమంలో మనం తీసుకెళ్లి గోదావరి నీళ్లు బనకచెర్లలో పోస్తే వాళ్ళ గోదావరి నీళ్లు వచ్చినాయి కదండి, కృష్ణానది నీళ్లు వాళ్ళకి అవసరం లేదు కదా, ఆ నీళ్లు మాకు ఇచ్చేయమని చెప్పి తెలంగాణ అడుగుతుంది. మనం ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు ఈ బనకచెర్ల మీద, ప్రతిపాదిత బనకచెర్ల మీద తెలంగాణ పార్టీల అభ్యంతరాలు ఏంటండి? వాళ్ళకి అసలు ఏ అభ్యంతరం లేదండి. దీన్ని ఊరికే అల్లరి చేసి ఈ పేరు మీద కృష్ణా జలాల్లో వాటాలు ఇంకా ఎక్కువ తెచ్చేసుకోవాలనే దురాశ తప్ప వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. దీన్ని ఒక లేని అభ్యంతరంగా వాళ్ళు రాజకీయంగా క్రియేట్ చేస్తున్నారు. అది కూడా మేము రాసాం ఆ పత్రికా ప్రకటన, ఈ ప్రెస్ నోట్లో. ఓకే, వాళ్ళకి అసలు యాక్చువల్గా ఉండడానికి ఏ అభ్యంతరం లేదు. అయినప్పటికీ కూడా ఇలా అల్లరి చేస్తే కృష్ణానది నీళ్లలో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాటా అడగొచ్చు, ఎట్లా ఇంకొక 100-200 టీఎంసీలో సాధించుకోవచ్చు అనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. సరే, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు పనిచేస్తారు, అది వేరే విషయం. మన రాష్ట్ర ప్రయోజనాలు మనం చూసుకోవాలి కదా.